200 వ్యూస్లో ఆగిపోయినప్పుడు ఆ వీడియో డిలీట్ చేసి అదే వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఎక్కువ వ్యూస్ రావడం కోసం. అలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా యూట్యూబ్ నుంచి? ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. షార్ట్స్కి మెయిన్ వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా జనరల్గా అయితే. ఇట్లా 100-200 వ్యూస్ వచ్చినప్పుడు తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు వెళ్ళొచ్చు కదా, ఒకసారి వెళ్ళిన వీడియో మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తర్వాత వెళ్ళొచ్చు కదా. సో ప్రాబ్లం ఏమి ఉండదు, అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మందితో మాట్లాడిన తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే 0 వ్యూస్ రావడానికి రీజన్ వీడియోస్ డిలీట్ చేయడమేనండి. వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయకూడదు. వీడియోస్ డిలీట్ చేసి వదిలేయడమే అంతే. డిలీట్ చేసి రీఅప్లోడ్ చేస్తున్నారు, అప్పుడు వ్యూస్ వస్తున్నాయి మళ్ళీ. ఓకే, ఈ ప్రాసెస్ ఏదో బాగుంది అనేసి డిలీట్స్ అప్లోడ్స్ అలా చేసేస్తున్నారు. అలా చేయడం వల్లే రికమెండేషన్స్ పూర్తిగా ఆగిపోతున్నాయి. అల్గోరిథం కూడా అలా డిటెక్ట్ చేస్తుంది. ఇలా డిలీట్స్ అప్లోడ్స్ సేమ్ వీడియో అవుతుంది కదా, మళ్ళీ సేమ్ వీడియో అలా అప్లోడ్ చేయడం వల్ల అది రికమెండేషన్స్ తగ్గించేస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియో చూసారు కదా, బిఫోర్ ఆఫ్టర్. సో అది నేనే చెప్పాను, ఇది నేనే చెప్పాను, ఏంటి అనేది చెప్తాను. అండ్ ఇది చూసారు కదా, మన తమ్నైల్ చూసారు కదా. తమ్నైల్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పదలుచుకున్నాను అనేది. యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళు అంటే యూట్యూబ్లో పనిచేసే వాళ్ళు కాదండి, మీలాగే క్రియేటర్సే. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఫీలింగ్ ఎలా ఉందంటే టెక్ ఛానల్స్ వాళ్ళు మనకి వ్యూస్ తెప్పించగలరు, టెక్ ఛానల్స్ వాళ్ళు మనకి సబ్స్క్రైబర్స్ని తెప్పించగలరు, చాలా టిప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా ట్రిక్స్ ఉంటాయి, యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడగలరు అనేసి అనుకుంటూ ఉంటారని నాకు ఈ మధ్య తెలిసిందండి. అసలు అలా ఏమి ఉండదు. ఎవ్వరు ఏమి చేయలేరండి. ఇప్పుడు మేము కూడా మీలాగా ఒక క్రియేటరే. మేము ఈ టెక్ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అనలైజింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక వీడియోకి వ్యూస్ వచ్చినాయి, ఒక వీడియోకి వ్యూస్ రాలేదు, ఎందుకు రాలేదు, ఆ అనలిటిక్స్ చూస్తేనే మొత్తం తెలిసిపోతుంది మనకి. అవన్నీ అలా మనం సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అర్థమైపోతుంది. సో అట్లా టెక్ ఛానల్స్ వాళ్ళు పెడతారు జనరల్గా. కానీ ఇప్పుడేమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు టెక్ ఛానల్ క్రియేట్ చేసేటలాగా అయిపోయిందనమాట. రీసెంట్గా వ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళు కూడా, అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు దీంట్లో. ఫస్ట్ నార్మల్గా వ్లాగ్స్ అని చెప్పేసి పెడతారు, వ్యూస్ రావు. సరే ఏదో ఒక వీడియో పోనీ వైరల్ అయ్యో వీడియోస్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు నాకు ఇన్ని రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది అంటే తక్కువ టైంలో మానిటైజేషన్ అయిపోయిందని పెట్టుకుంటూ ఉంటారు కదా తమ్నైల్స్లో. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏంటి వీళ్ళు ఇంత తక్కువ టైంలో సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ టైంలో మానిటైజేషన్ అయిపోయిందంట, ఏం చేశారో చూద్దామని అన్నా సరే వాళ్ళు చూస్తారు ఓపెన్ చేసి. సో అలా చూసి ఎక్కువ టైం చూస్తారు జనరల్గా. అలాంటి వీడియోస్ ఏంటంటే ఎక్కువ టైం వాచ్ చేస్తారు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. సో అలా అది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే టెక్ వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి కావాల్సి అనేసి ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే టెక్ ఛానల్ అంటే అంత ఈజీ కాదండి, అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు చాలామంది కాపీ, అంటే ఇప్పుడు ఒక ఛానల్లో తెలుసుకుని ఇంకో ఛానల్లోకి వెళ్ళి కాపీ చెప్పేస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చెప్పుకుంటున్నారు ఒక ఛానల్లో చూసి వాళ్ళ వేలో. ఇవన్నీ ఏంటంటే అంత ఈజీ కాదండి. టెక్ ఛానల్స్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని డౌట్స్ వస్తాయో తెలుసా అసలు మీకు. మన డౌట్స్ అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో అసలు. వాటిల్లో సగం తెలియదు కూడా మనకి, కొన్ని మనకు అసలు ఐడియా కూడా ఉండవు, ఇలా కూడా జరుగుతుందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇప్పుడు మీకు తెలియనప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అలా టెక్ ఛానల్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయాయండి. మీరు చూడొద్దని నేను చెప్పను, మీ ఇష్టం, అది మీ ఆప్షన్. మీరు ఏం చూసుకుంటారు అనేది యూట్యూబ్లో మీ ఇష్టం, నేను చెప్పకూడదు కదా. అది మీరు ఏవైనా చూసుకోవచ్చు, వీడియోస్ ఏవైనా చూసుకోవచ్చు, కానీ అది అసలు కరెక్టా కాదా అనేది అనలైజ్ చేసుకోండి ఫస్ట్. ఇంకొకళ్ళని అడగవసరలా, మళ్ళీ ఇక్కడ వీళ్ళు చెప్పారని ఇంకొకళ్ళని అట్లేం అడగవసరలా. మీకు మీరు అనలైజ్ చేసుకోండి, అసలు అది కరెక్టేనా కాదా ఏంటి అనేది అర్థమవుతుంది మీకే. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రౌడ్గా చెప్పగలనండి, నా టెక్ ఛానల్కి వేరే టెక్ ఛానల్స్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. నేనేంటంటే ఏది కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే వీడియోస్లో నేను లైక్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ కూడా చెప్పను అసలు. అంటే అదేదో పొగరోనో ఇదో కాదు, నాకేంటంటే గుర్తు కూడా ఉండదు అసలు.
చివరిలో మాత్రం చెప్తాను, ఆ చివరి వరకు ఎవరు చూడరు అనుకోండి, చివరిలో మాత్రం చెప్తాను. అది కూడా ఏంటంటే వీడియో ఎండ్ చేయడానికి అన్నట్టు, వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లా, అంతే తప్ప అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఫ్లోలో చివరిలో, అంతే తప్ప ఏదో లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు ఇవన్నీ కాదు అసలు. నాకు ఒక వీడియో చేశానంటే అది ఆడియన్స్కి యూజ్ అవ్వాలి అనేసి అనుకుంటాను అనమాట. సో అందుకే నా ఛానల్లో అన్నీ కూడా డౌట్స్ వీడియోసే ఉంటాయి. నాకు వేటికి వ్యూస్ ఎక్కువ వస్తాయో కూడా నాకు ఐడియా ఉందండి. ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఐడియా వస్తుంది కదా, అంటే ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది. దాని రిలేటెడ్ కంటెంట్ ఏదో ఒకటి చెప్పొచ్చు, మనం బోల్డంత ఉంటుంది చెప్పాల్సింది, ఏదైనా చెప్పొచ్చు. కానీ నేను ఓన్లీ అవే పట్టుకుని వేలాడను. ప్రతి ఒక్క డౌట్ నేను అందుకే డౌట్స్కి రిప్లైస్ ఇచ్చేది కూడా అందుకే. మన దగ్గరికి డౌట్తో వచ్చారు అంటే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనేసి అనుకుంటాను. కొన్నిటికి మాత్రం ఇవ్వలేములేండి, పదే పదే ఒకటే రిపీటెడ్గా వ్యూస్ రావట్లేదు లేదా ఇది రావట్లేదు, అది ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ఆన్సర్ చెప్పాలి. అలాంటి వాటికి నేను రిప్లై ఇవ్వను. లేకపోతే కొంతమంది నాకు వ్యూస్ రావట్లేదు నా ఛానల్ చెక్ చేయండి అంటారు, అలాంటి వాటికి నేను రిప్లైస్ ఇవ్వను. ఇవ్వాల్సిన వాటికి మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి డౌట్ అడిగారు అంటే వాళ్ళకి క్లారిఫై అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఒక్కొక్కసారి అందరికీ రిప్లైస్ ఇవ్వలేకే సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగితే మాత్రం వీడియో చేసేస్తాను. ఆ వీడియో లింక్ పెట్టేసేయచ్చు కదా అప్పుడు వాళ్ళకి. సో అది నా ఉద్దేశం అనమాట వీడియోస్ చేయడంలో. ఎక్కువ శాతం నా ఇదైతే అదేనండి. టెక్ ఛానల్లో నేను మామూలుగా ఏదో పెద్ద సంపాదించేద్దాము అనేసి ఏం క్రియేట్ చేయలేదు. దీంట్లో ఏం పెద్ద రెవెన్యూ రాదు, ఎందుకంటే చూసేది ఓన్లీ క్రియేటర్సే చూస్తారు. అందరూ ఏమి చూసే ఛానల్ కాదు కదా ఇది. ఆ వ్యూస్ అక్కడితో వచ్చేసి ఆగిపోవడం, ఇంకా తర్వాత వాటికి ఏం పెద్ద వ్యూస్ ఏమి ఉండవు. ఏమన్నా వచ్చినా అరకొర ఏమన్నా కొన్ని వస్తాయేమో వ్యూస్ అంతే. సో నాకు ఆ ఛానల్, నా ఫస్ట్ ఛానల్ కూడా వదిలేసి ఏమి చేయకుండా అందులో ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. నాకు మెయిన్గా ఒకటి బాగా ఇష్టం అండి, నాకు తెలిసింది చెప్పటం ఇష్టం. నా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని గ్రో అవుతున్నారు అంటే నాకు చాలా నచ్చుతుంది అసలు. రీసెంట్గా ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటారు, మీ ఛానల్ వల్లే మీ వీడియోస్ వల్లే మా ఛానల్ ఇంతలాగా గ్రో అవ్వడానికి రీజన్ మీరే అనేసి కూడా చెప్తూ ఉంటారనమాట. నేను చెప్తాను, నాదేం లేదు, మొత్తం వీడియోస్ మీరే చేసుకున్నారు, మీరు మొత్తం మీ కష్టమే ఉంటుంది, నాకేం క్రెడిట్ ఇవ్వద్దు అని కూడా చెప్తాను. వాళ్ళు ఏంటంటే మెయిన్ చెప్పేది, మీరు చెప్పే ఒకటే మాట మేము పట్టుకున్నాము అంతే, మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, ఏది పడితే అది పెట్టొద్దు అని చెప్తారు, మాకు అది మాత్రమే ఎక్కింది బుర్రలోకి అనేసి చెప్తారనమాట. నిజంగా ఎంత బాగా అనిపించిందో అసలు ఆ మాట వినంగానే. నాకు ఎలా ఉంటుందంటే ఒక్కళ్ళు మారినా చాలు, ఒక్కళ్ళకి నేను చెప్పేది అర్థమైందా చాలు అనుకుంటాను. బట్ ఈ మధ్య ఎక్కువ మంది చెప్తున్నారండి, బాగా అర్థమవుతున్నాయి మీ వీడియోస్ అని, లేదంటే ఇట్లా కొన్ని మాటలు మనకే సొంతం అవుతాయి అవి కొన్ని. సో అట్లా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో అలా గ్రో అయితే కూడా ఏదో అంటారు చూసారా, మనకి స్టూడెంట్ గ్రో అయితే టీచర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు అట్లా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళందరూ పెద్ద వాళ్ళే, లైక్ మన ఏజ్లో పెద్దవాళ్ళు అవనివ్వండి, లేదంటే ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏంటంటే నన్ను ఒక టీచర్ లాగానే ట్రీట్ చేస్తారనమాట. అసలు పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మేడం అంటారు, మాధురి గారు అంటారు. నేను చెప్తాను వాళ్ళకి, మీరు అండి అనొద్దండి, నన్ను జస్ట్ మాధురి అని పిలవండి చాలు అనేసి చెప్తాను. లేదండి మీరు నాకు టీచర్ అన్నట్టు నేను నేర్చుకుంటున్నాను మీ దగ్గర, అట్లా కొంతమంది ఉంటారులేండి అట్లా. సో ఏంటంటే టెక్ ఛానల్ నేను నా గురించి చెప్పాలి కాబట్టి చెప్తాను, నా ఛానల్ గురించి. సో నేను ఏ వీడియోలో కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కూడా చెప్పను. నాకేంటంటే మ్యాటర్ వెళ్ళిపోవాలంతే. ఆడియన్స్కి వచ్చారు, వీడియో ఓపెన్ చేశారు, డౌట్ క్లారిఫై అవ్వాలంతే. ఇంకా అంతకంటే నేను అందుకే ఏ ప్రమోషన్స్ ఇవి కూడా చేయను. చాలామంది ఇవి కూడా అడుగుతున్నారు, ఏంటి మీ వీడియోలో ఫ్రీ ప్రమోషన్స్ చేయొచ్చు కదా అంటే. నాకు అస్సలు ప్రమోషన్స్ అనేది ఇష్టం ఉండదండి. ఎందుకంటే అది చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్. మేబీ మీకు అనిపించవచ్చు, ఇప్పుడు మీరు ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారు, ఎందుకు చేయరు అనిపిస్తుంది మీకు. అదే నేను వేరే వాళ్ళే చేశాను అనుకోండి ప్రమోషను, అప్పుడు మీకు అనిపిస్తుంది, స్కిప్ చేసేస్తారు. అదేంటంటే ఎవరికి వాళ్ళకి తెలియదు అంతే. అది ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి, మొన్న ఒకళ్ళు కామెంట్ రాశారు యాక్చువల్గా. ఏంటంటే, మేడం మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు ఒక ఛానల్ని గ్రో చేసి చూపించండి అంట, ఒక ఛానల్ సక్సెస్ చేసి చూపించండి అంట. ఇక్కడ ఎవరి ఛానల్ని సక్సెస్ చేయడానికి ఏమి ఉండదండి. అది చూసే ఆడియన్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళు పెట్టే కంటెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ప్రజెంటేషన్ బట్టి ఉంటుంది, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. ఎవరు ఛానల్ని తీసుకుని నేను ఎలా గ్రో చేస్తాను అసలు నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చెప్పింది టెక్ ఛానల్ అంటే ఎవరైనా క్రియేట్ చేసేయచ్చు అంట. అంటే
ఇదేంటి మన దీంట్లో యూట్యూబ్లో ట్యాగ్స్ డిస్క్రిప్షన్ వీటిల్లో హౌ టు క్రియేట్ ఛానల్ అనేసి పెట్టుకుంటే చాలంట వ్యూస్ వచ్చేస్తాయంట. అంత ఈజీ కాదండి యూట్యూబ్ అంటే, అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అనలైజింగ్ అంటే అంత ఈజీ కాదు. ఊరికే ట్యాగ్స్ వల్లే వ్యూస్ వచ్చేస్తే ఇంకేముంటుంది చెప్పండి. మరి నేను చెప్తున్నాను కదా, నేను ఒక్క వీడియోకి కూడా నేను ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేది ఉండదండి, అన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి నాకు. అంటే నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు పెట్టుకున్నాను నేను, నా పేరును నా ఛానల్ పేరు హ్యాష్ ట్యాగ్స్లో ఉంటుంది. అండ్ కొన్నిటికి మాత్రం ఏదన్నా ఎక్కువ మంది సెర్చ్ చేసే ఉంటే చూసారా, వాటికి మాత్రం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను అంతే. కొన్నిటికే ఉంటాయి హ్యాష్ ట్యాగ్స్, అది కూడా. ఇంకా వేరేగా నేను ఏది మార్చలేదు అసలు, నేను ఎప్పుడు చేంజ్ కూడా చేయను అసలు. నాకు వచ్చే వాటికే వ్యూస్ వస్తాయి, నాకు అర్థమవుతుంది కూడా ఏ వీడియోస్కి వ్యూస్ వస్తాయి అనేది కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఏది అడిగారు అనేది నాకు తెలుసు కదా డౌట్. సో అట్లా ఉంటుంది తప్ప ఊరికే ట్యాగ్స్ పెట్టంగానే వ్యూస్ వచ్చేస్తాయని ఏమీ లేదు. ఇప్పుడు కనిపించిన వ్యూ వాళ్ళకి చూడాలంటే వాళ్ళకి కావాల్స్తేనే కదా చూస్తారు ఆడియన్స్. సో అంత ఈజీ అయితే కాదండి టెక్ ఛానల్ అనేది. ఊరికే బయట నుంచి చూసి ఊరికే అందరూ టెక్ ఛానల్స్ పెట్టుకుని అంత ఈజీగా అయితే ఉండదు. నేను ఏది చెప్పినా సరే కంప్లీట్గా అనలైజ్ చేశాకే చెప్తానండి. అండ్ ఫస్ట్ వీడియో యాడ్ చేశాను కదా, అది ఎందుకు యాడ్ చేశానో చెప్తాను. ఎవరో ఒక ఆవిడ నాకు పాపం కామెంట్ చేయలేదు, కామెంట్ చేస్తే మళ్ళీ బాగోదనేసి ఆవిడే చెప్తున్నారు, కామెంట్ ఎందుకులే చేయడం అనేసి ఇక్కడికి వచ్చి వాయిస్ మెసేజ్ పెడుతున్నాను అనేసి అడిగారనమాట ఇన్స్టాగ్రామ్లో. భలే క్యూట్గా అనిపించింది నాకైతే. అట్లాగా చెప్పా, ఏం కాదు మీరు అక్కడ కామెంట్ రాయొచ్చు, ఇందులో తప్పేం లేదు. ఏంటంటే రీజన్, మీరు ఆ వీడియో చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పాను. ముందేమో వీడియో డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేసి రీఅప్లోడ్ చేయొచ్చు అని చెప్పా, ఏం ప్రాబ్లం లేదు అని. ఇప్పుడు డిలీట్ చేయొద్దు అనేసి చెప్పాను, డిలీట్ చేయొద్దు దానివల్లే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పాను కదా. సో ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, అప్పట్లో ఇది 1 year బ్యాక్ చేసిన వీడియో, అప్పుడు అలా ఉండేది. అప్పుడు డిలీట్ చేసినా కూడా ఏం ప్రాబ్లం రాలా. చాలామంది డిలీట్ చేశారు, అప్లోడ్ చేశారు. అదేంటంటే ఇప్పుడు ఒక వీడియోకి మనకి వ్యూస్ రాలేదనుకోండి, షార్ట్స్ ఫీడ్లోకి వెళ్ళడానికి ప్యూర్ లక్ అని చెప్పాను కదా. సో అదేంటంటే టైంని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఇమీడియట్గా అసలు మనకు ఆ టైంలో ఏంటంటే షార్ట్స్ వచ్చిన కొత్తల్లో కాదులేండి, తర్వాత కూడా మనకి ఇమీడియట్గా వచ్చేసాయి వ్యూస్. తర్వాత ఏమైంది, 6 hours తర్వాత షార్ట్స్కి వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. ఏంటంటే ఎక్కువ మంది ఇలాగే వీడియోస్ డిలీట్స్ అప్లోడ్స్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనమాట. సో స్టార్టింగ్లో వచ్చేవి వ్యూస్ రాకపోతే డిలీట్ చేస్తే వచ్చేవి, మళ్ళీ ఛానల్కి కూడా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. బట్ ఇప్పుడు ఈ అల్గోరిథమ్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి, వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. అల్గోరిథమ్ చేంజెస్ వల్లే మనకి వ్యూస్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. సో అల్గోరిథమ్ని బట్టే మన వీడియోస్ వర్క్ అవుతాయి కదా. మొన్న కాదులేండి, చాలా రోజులు అయింది, ఎవరో ఒక అతను కామెంట్ ఏంటంటే, ఛానల్ అల్గోరిథమ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయా అంట, వెటకారం అన్నమాట. అదే పెద్ద ఛానల్ వాళ్ళు చెప్పారనుకోండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చెప్తే, దట్టు అబ్బాయిలు చెప్తే బాగా వింటారనమాట, అమ్మాయిలు చెప్తే వినరు. అది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. బట్ నా ఛానల్ ఫాలో అయ్యే అబ్బాయిలు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళని కాదు నేను అనేది. కొంతమంది వెటకారం ఫెలోస్ ఉంటారనమాట, వాళ్ళ గురించి. సో మారుతూ ఉంటాయండి అల్గోరిథమ్స్, ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. అందుకే మనకి వ్యూస్లో డిఫరెన్స్లు కూడా అందుకే వస్తాయి. 0 views అయిపోవడానికి, మరి పూర్తిగా రాకపోవడానికి ఇవే రీజన్స్ మరి. సో ఇదేంటంటే అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. ఎందుకంటే నేను ఇది చాలామందిని అడిగిన తర్వాత చేసిన వీడియో అది. ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి, మేము డిలీట్ చేసాము వీడియోస్ అనేసి చెప్పారు. ఇదేం మనకి యూట్యూబ్ చెప్పదు, యూట్యూబ్ ఎక్కడా చెప్పదు. అది అసలు ఏం చెప్పిందని ఇప్పుడు వరకు చెప్పండి. ఏదైనా అప్డేట్స్ వస్తే చెప్తుంది అంతే. అది కూడా మెయిల్స్ కూడా అన్నిటికీ ఏమీ రాదు. మనకు రీయూజ్డ్ కంటెంట్ అని ఒకటి వచ్చింది, ఎలాంటి వీడియోస్కి రీయూజ్డ్ వేస్తాము ఇదంతా చెప్పిందా, ఏమీ చెప్పలేదు కదా. సో అన్నీ అంతే, ఏదైనా సరే అప్డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వీడియోని కూడా నేను ఇప్పుడే డిలీట్ చేస్తానండి, మీ కళ్ళ ముందు డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పడానికి కూడా, ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, మీరు అది ఏ టైంలో పెట్టామో చూడండి వీడియోని. మీకు ఎన్ని మంత్స్ బ్యాక్ ఇవన్నీ వస్తాయి కదా. ఒకవేళ వీడియో సజెషన్లోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కంటిన్యూస్గా మీరు నా వీడియోస్ చూస్తూ ఉన్నారనుకోండి, సజెషన్స్లోకి వస్తాయి కదా వీడియోస్. సో అది వచ్చినప్పుడు అది ఎప్పుడు పెట్టారు అనేది చూడండి, దాన్ని బట్టి చూసి ఫాలో అవ్వండి. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ పెట్టానండి, 3rd November 2022, 1 year పైనే అయింది యాక్చువల్గా పెట్టి కూడా. సో ఈ వీడియోని నేను డిలీట్ చేస్తాను ఇప్పుడు. సో డిలీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి,
ఇప్పుడు మొన్న ఒకళ్ళు నెగిటివ్గా అదే మీకు చెప్పాను కూడా, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను నేను. వీడియోకి వ్యూస్ వచ్చేసి రెవెన్యూ వచ్చిన తర్వాత ఆ వీడియో కనుక డిలీట్ చేస్తే రెవెన్యూ తగ్గదు అనేసి నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే అప్పుడు తగ్గేది కాదు మనకి. రెవెన్యూ అనేది మనకి వైటీ స్టూడియోలో కలిసిపోతే చాలు, రెవెన్యూ వచ్చేసేది మనకి. బట్ ఇప్పుడు ఏం చేసింది యూట్యూబ్, ఒకవేళ మనం వీడియో డిలీట్ చేసామనుకోండి రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక రకంగా మంచి అప్డేటే. అప్పుడు వాళ్ళు కూడా అదే నెగిటివ్ కామెంట్ రాశారని చెప్పాను కదా, సో అప్డేట్ చేంజ్ అయింది అంతే. అది నా మిస్టేక్ అవ్వదు కదా. మీరు వీడియోలో చెప్పారు వీడియో డిలీట్ చేస్తే రెవెన్యూ ఏం పోదని చెప్పారు, అందుకే డిలీట్ చేశాను, మీరంతా చెప్పేది ఫేక్, 80% ఫేక్ అనేసి కామెంట్ రాశారనమాట. అంటే ఒక వీడియో వాళ్ళకి తప్పైనందుకు 80% ఫేక్ అన్నట్టు డిక్లేర్ చేశారనమాట. సో అలా కూడా ఉంటారు. అవి ఏంటంటే అప్డేట్స్ చేంజ్ అయిపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా అనలైజ్ చేసే చెప్తారండి. ఎవరు అంత గుడ్డిగా అయితే ఎవరు చెప్పరు. నిజంగా చేసేవాళ్ళు అయితే, నిజంగా మీరు ఫాలో అయ్యేవాళ్ళు, మీరు చాలా ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా, చూడండి వాళ్ళు చెప్పే దాంట్లోనే మీకు అర్థమైపోతుంది వాళ్ళు అనలైజ్ చేసి చెప్తున్నారా ఊరికే చెప్తున్నారు. చాలా మంచి టెక్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, మీరు చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ ఈవెన్ టెక్ ఛానల్స్లో కూడా ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటేనే వాళ్ళు చెప్పేది కరెక్టు అనుకునే విధంగా ఉన్నారు. అలా ఏం ఉండదండి. ఎప్పుడైనా సరే మీరు సబ్స్క్రైబర్స్ని చూడొద్దు, అసలు సబ్స్క్రైబర్స్ నెంబర్ చూడొద్దు అసలు. నార్మల్ టెక్ ఛానల్సే కాదు, ఈవెన్ వేరే ఛానల్స్ అయినా సరే వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ఒక వీడియోలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏదో వేరే వీడియో వైరల్ అయ్యి దాని ద్వారా సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళేమి గ్రేట్ అన్నట్టు కాదు కదా. ఎప్పుడైనా అలా సబ్స్క్రైబర్ నెంబర్ని బట్టి మీరు వాళ్ళ టాలెంట్ అనేది చూడకూడదు. ఇది రీసెంట్గా కూడా నాకు తెలిసిందండి, ఒకళ్ళు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ కోసం వచ్చారనమాట నా దగ్గరికి. అయితే వాళ్ళు ఆల్రెడీ 2-3 దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనీ పే చేసి ఆ ఇష్యూ సాల్వ్ అవ్వక వచ్చారనమాట. అయితే వచ్చిన తర్వాత నేను చెప్పాను రీయూజ్డ్ కంటెంట్ అంటే ఇది అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాను. అండ్ వాళ్ళకి అపీల్ చేసాము, మానిటైజేషన్ కూడా అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ముందంతా ఏం చెప్పలేదు, తర్వాత చెప్తున్నారనమాట ఇదంతా. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా సాల్వ్ చేస్తారనేసి వెళ్ళాము అనేసి చెప్తున్నారనమాట. సో అది ఎవరైనా అంటే ఇప్పుడు నేనేదో గ్రేట్ వాళ్ళని తక్కువ చేయడం కాదు, నేను ఎవరిని అట్లా తక్కువ చేయనండి. నేను జరిగేది చెప్తున్నా అంతే. వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అనేసి చెప్తున్నా. చాలామంది ఉంటారు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే మన ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఏం ఉండదండి. నాకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యాటర్ ఉండేవాళ్ళు ఉంటారు. అలా అని ఇప్పుడు వాళ్ళు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను బాగా చెప్తానని వాళ్ళకన్నా ఏం కాదు, వాళ్ళకి నాకంటే ఇంకా ఎక్కువ కూడా తెలిసి ఉండొచ్చు, చెప్పలేం కదా మనం. సో మీరు వాళ్ళ వీడియోస్లోనే మీకు అర్థమైపోతుందా ఇదేంటి అనేది. అండ్ ఇంకోటండి, కొంతమంది ఏది చెప్పినా సరే ఇది రావట్లేదు అనే సింపుల్గా రాసేస్తారు కామెంట్స్లో. ఇప్పుడు కొన్ని ఉంటాయి లైక్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వడం కానీ, షార్ట్స్ పాలసీ లింక్ రాకపోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే నేను ఎన్నో వీడియోస్లో చెప్పానండి. అవి రావాలంటే మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి అండ్ సింపుల్ మెథడ్స్ కూడా చెప్పా. ఏది ఫాలో అవ్వరు, సింపుల్గా కామెంట్స్లో వచ్చేసి మీరు ఇలా చెప్పారు ఇది రావట్లేదు. అది ఎలా ఉంటుందంటే చూసే ఆడియన్స్కి అది ఫేక్ వీడియోనేమో వీళ్ళు వ్యూస్ కోసం పెట్టుకున్నారేమో అనుకున్నట్టు ఉంటుంది ఆ కామెంట్స్ చూస్తే ఎవరికైనా సరే. అస్సలు కొంతమంది ట్రై కూడా చేయరు, కనీసం మనం చెప్పింది పాటించడానికి కూడా చూడరు, ఊరికే వచ్చేయాలంతే. అడిగారు నా దగ్గర నుంచి రిప్లై వచ్చేయాలి, నా దగ్గర నుంచి రిప్లై రాగానే వాళ్ళు ఏదో చేస్తే ఇమీడియట్గా పని అయిపోవాలి 1 నిమిషంలో. ఎట్లా అవుతాయి అట్లా? నేను చెప్పిన పని చేయాలి కదా. ఎంతమందికి ఎన్నిసార్లు కామెంట్ రిప్లై ఇచ్చాను అందులో, మీరు అలా చేయండి అది చాలా టైపింగ్ కష్టం. అడ్వాన్స్డ్ ఫీచర్స్లో బిల్డ్ ఛానల్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి వస్తుంది అని 2-3 మాత్రం మేము ట్రై చేసాము వచ్చిందని చెప్పారు. అసలు కొంతమంది ట్రై కూడా చేయరు, ఊరికే సింపుల్గా రాసేసి వెళ్ళిపోతారనమాట. ఊరికే ఎవరు చేయరండి వీడియోస్. ఇప్పుడు ఇంత కష్టపడి ఆ స్క్రీన్ రికార్డులు చేసుకుని మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసుకుని అంతా ఎవరికి కావాలి చెప్పండి. ఊరికే ఫేక్గా ఎందుకు పెడతారు ఎవరైనా? ఊరికే సింపుల్గా ఏది ట్రై చేయకుండా రాసేసి వెళ్ళిపోతారు అంతే. రావట్లేదు. ఈవెన్ షెడ్యూల్ కూడా, అసలు ఆ షెడ్యూల్ గురించి ఎంతమంది అడిగారో లెక్కలేదు. షెడ్యూల్ పెట్టిన టైం కంటే ముందే పబ్లిష్ అయిపోతుంది అంటారు. ఎందుకు పబ్లిష్ అవుతుంది అట్లా? యూట్యూబ్ ఏమన్నా నాకేమన్నా ఒక ఫేవర్ చేసి మీకు ఒక రకంగా చేస్తుంది ఏంటి? నాకు అర్థం అవ్వదు. నేను ప్రతి వీడియో షెడ్యూలే చేస్తానండి, ఏది అప్పటికప్పుడు పబ్లిష్ చేసేది ఉండదు. ప్రతి వీడియో షెడ్యూలే. ఒకవేళ నా అంతటి నేను పబ్లిష్ చేస్తానేమో, నాకు ఎప్పుడు ఒకసారి కూడా టైం మిస్ అవ్వలేదు. మరి ఒకసారి పొరపాటున నేనే నైట్ పెట్టాలండి,
నైట్ 12కి ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ అదే తప్ప ఎప్పుడు నాకు ఆ టైం అనేది ఎప్పుడూ మిస్ అవ్వలేదు అసలు. ఎప్పుడు నేను షెడ్యూల్ చేసిన టైంకే వస్తుంది. అవన్నీ ఏదో చిన్న మిస్టేక్స్ చేస్తారు, అది ఒప్పుకోకుండా ఊరికే కామెంట్స్ వదిలేయడం అనమాట. నా కామెంట్స్ నా దగ్గరనే కాదు, నేను చాలా వీడియోస్లో చూస్తాను, ట్యుటోరియల్స్ వీడియోస్లో మీరు ఇలా చేశారు, ఇది కాదు, ఇది తప్పు, ఇట్లా ఊరికే ఎవరు తప్పులు కావాలని చేయరండి. అది అప్డేట్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. సో అది మీరు కామెంట్ రాసేటప్పుడు ఒకసారి ఆలోచించి రాయండి, ఏదైనా సరే. మీలాంటి వాళ్ళే కదా టెక్ ఛానల్స్ వాళ్ళైనా సరే అనేసి. సో ఇవన్నీ చెప్పడానికి నేను అప్డేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు వీడియో చూసి అది ఎప్పుడు చేశారు వాళ్ళు అనేసి చూసుకోండి, అర్థమైంది కదా. అండ్ ఆ వీడియో కిందే నన్ను డౌట్ అడగండి, అర్థమైంది కదా. సో అట్లా మీరు నేను ఒకవేళ అందులో మిస్టేక్ ఉంటే నేనే వీడియో డిలీట్ చేస్తాను, ఇప్పుడు డిలీట్ చేసినట్టు. అండ్ ఆ వీడియో కూడా డిలీట్ చేశానండి, ఆ రెవెన్యూ వీడియో కూడా నేను డిలీట్ చేస్తాను ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మళ్ళీ అదే వీడియో చూసి వేరే వాళ్ళు కూడా అట్లాగే అనుకోవచ్చు కదా. సో అది ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.